పిల్లలకు అన్ సార్ నేను ఒకటి చెప్తాను. నా బిడ్డని నేను ఎట్లా పెంచినా నా కన్న తల్లి నాకెరక నా బిడ్డ ఉరేసుకొని చచ్చిపోయే పిరికిది కాదంటే కాదు. నా బిడ్డ అట్లా సావదు. ఓకే. మధ్యాహ్నమే తీసుకుపోయిర్రు. నా బిడ్డ అక్కడ ఏదో భూత పురాణం చూసింది. ఇటువరకే ఆమె 2, 3 సార్లు ఇప్పటికి గూడా ఒక 100 సార్లు నేను అందరు అన్నలతోటి, అందరు అక్క చెల్లెలతోటి చెప్పుకుంటున్నా. నా బిడ్డ హాస్టల్ మీద 2, 3 సార్లు కంప్లెయింట్ చేసింది. ఆటో ఆయన నైట్ టైమ్‌లో వస్తాండు. ఎప్పుడు పడితే అప్పుడు వస్తాండు. ఆయన కోసం కూరలు తీస్తాండ్రు, బువ్వలు తీస్తాండ్రు. మాకిక్కడ ఇట్లా అనుకూలంగా లేదు. నైట్ టైమ్‌లో మొగోళ్ళొచ్చురు. మాకిష్టం లేదు. వాళ్ళనొద్దంటే మేడం సపోర్ట్ వాళ్ళకి ఆంజనేయులకి అయితుంది అక్కడ వంట చేసేటోళ్ళకు. బాగున్నది మమ్మీ. నేను ఇప్పటికి 2, 3 సార్లు కంప్లెయింట్ జేషినా గూడా వాళ్ళు తీసుకోవట్లేరు. నేను అదే పెద్ద సార్ వాళ్ళకి గూడా కంప్లెయింట్ జేస్తే వాళ్ళు తీసుకున్నారు. తీసుకున్నాక 10, 15 రోజులు వాళ్ళని రానియలే. మళ్ళా ఆ తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళా అదే పాత స్టాఫ్‌నే మళ్ళా ఫోను జేసి పిలిపించుకొని మళ్ళా వాళ్ళతోటే హాస్టల్ నడిపిస్తాను మమ్మ అని బిడ్డ నాతోటి జెప్పింది. నేను అందరితోటి గూడా ఇదే జెప్తాను. నా బిడ్డ జెప్పింది. అక్కడ జరిగింది నాతోటి జెప్పింది. అక్కడ డేర్ జేసింది. కంప్లెయింట్లు రాసింది. తీసుకున్నయి దింపేసిర్రు. ఒక్కసారి వాళ్ళు తీసుకుపోయి వాళ్ళని డిస్మిస్ జేస్తే మళ్ళా 10 రోజులకు మళ్ళా పిలిపించుకొని మళ్ళా అట్నే వర్క్ జేపిచ్చుకుంటాంది అని నేను ఎంతగానో మొత్తుకొని జెప్పినా అసలు అది గూడా బయటకు రానియట్లే. నా హ్మ్. బిడ్డని తీసుకుపోయిర్రు. ఎందుకు చంపిర్రు? అసలు ఏంటిది? అక్కడ ఏందనేది ఏం లేదు. ఏమన్నంటే ఇక్కడ మమ్మల్ని అడిగేటియన్నీ అడుగుతారు సార్. అసంట పోయినంక పిల్లలు ఏమన్నంటే చచ్చిపోయిండ్రని జెప్పి ఊరేసుకున్నది ఊరేసుకున్నారు అని ఒక్కటి చెప్తారు. అని గిదొక్కటి స్కూల్ నుంచి చెప్తారు. డైలీ పట్టుకొచ్చింది అక్కడి మా నుంచి పాపని. తీసుకపో అసలు నా బిడ్డ ఊరేసుకున్నది. ఆ ఊరేసుకొని తీసేటప్పుడు ఒక ఫోటో ఉండాలె గదా! ఓకే. తీసి కిందెక్కినంకనన్నా ఒక ఫోటో ఉండాలె గదా! వాళ్ళు ఊపిరి ఊదినాం, అది ఊదినాం అంటారు అక్కడ. అలా అంతమంది 5 అంబులెన్స్‌లో మంది తీసుకపోతే అంబులెన్స్ డ్రైవర్ ఏడు పోయిండు? 5 మంది ఆడోళ్ళుంటరు. ఒక మొగోడుంటడు. ఆళ్ళ మేడం ఉంటది. ఇలా ఈ ముగ్గురు, నలుగురు కాపాడుతంటే ఒక్కడన్నా వీడియో తీసి మరి వాళ్ళ తల్లిదండ్రులు నమ్మరు. ఈ పిల్లలు ఇట్లా చేసుకున్నారంటే వాళ్ళకి చూపిత్తమని కనీసం అక్కడ ఒక ఫోటో, ఒక వీడియో వాళ్ళేసుకున్న ప్లేసు అవి ఇవి అసలు ఏది డెఫినెట్ లేకుండా అన్నీ ఎక్కడియి అక్కడ చేసిర్రు. పిల్లలు ఊరేసుకున్నారు. ఇదొక్కటైతే గట్టిగా పట్టుకున్నారు. నా పిల్లలు ఊరేసుకోలేదు. వాళ్ళు మధ్యాహ్నం తీసుకుపోయే సంపేసిర్రు. చంపుడే వాళ్ళంతా కాదు అంతా చేసిర్రు. వాళ్ళు చేసేదంతా చేసిర్రు. అవన్నీ చేసిర్రు. చిత్రాలు లాస్ట్‌కొచ్చినంక వాళ్ళు. తీసుకుపోయిర్రు. ఎవ్వరికి మూడో మనిషికి గూడా కనీసం ఉన్న హాస్టల్‌లో పిల్లలకు గూడా రాకముందుకే ఇవన్నీ చేసిర్రు. అన్ని క్రియేట్ చేసి పెట్టిర్రట. తీసుకుపోయిర్రు. ఆ పోస్ట్ మార్టంలో ఏసిండ్రు. ఆ వైష్ణవి వాళ్ళ డ్యాడీకి ఒక్కనికైతే ఫోను చేసి మాట్లాడిర్రట. మాకొక ఫోను లేదు. మాతోటి ఒక మనిషి మాట్లాడినోళ్ళు లేరు. మీ పాపకి ఇట్లుంది, అట్లుందని చెప్పినోళ్ళు లేరు. మాకు ఇంకొక మనిషొచ్చి మాకు చెప్పినదాకా గూడా మాకు అర్థం కాలేదు సార్. ఇన్ని మళ్ళొకటి చేసినట్టు కొన్ని సార్ చెప్తారు. ఇట్లా మళ్ళీ ఏంది ఆ రోజు వైష్ణవి వాళ్ళ డ్యాడీ తోటి మాట్లాడింది 6 గంటలకని ఆ అన్న నిన్న అంటాంటే నేను ఇన్న ఇటువరకు నేను వినలేదు. 6 గంటలకు మాట్లాడింది కూడా వైష్ణవి కాదని నేను అనుకుంటాను సార్. ఎందుకంటే వాళ్ళు మరి ఆ మధ్యలోనే 2:30కైతే స్కూల్ నుంచి తీసుకుపోయి మా పిల్లల్ని ఎప్పుడు చంపేసిర్రో విషయం మూడో మనిషికి తెలవకుండా చేసిండ్రు. హ్మ్. ఏదన్నా ఒక కారణం ఉండాలే వాళ్ళతోటి మాట్లాడినట్టు 6:30కి 7 గంటలకు మాట్లాడిర్రు. ఆ మధ్యలో వాళ్ళే గొడవ పెట్టుకొని చచ్చిపోయిర్రని వీళ్ళని నమ్మేసక్యంగా చేసేటట్టే రైట్. వేరే అమ్మతోటి గిట్లా వైష్ణవి వాళ్ళ డ్యాడీకి ఫోను చేసి, ఇట్లా వైష్ణవి వాళ్ళ పాప లెక్కనే ఇట్లా నువ్వు డబ్బులు అడుగని చెప్పి మాట్లాడిచ్చిర్రేమో అన్న అనుమానం. అది నేను నిన్న ఆ అన్న చెప్తంటే నేను ఇన్న. ఇన్ని రోజులు నేను పాప కొంచెం డిప్రెషన్‌లో పోయినా సార్. నాకు ఆరోగ్యం అస్సలు బాలేకుండే. నేనసలు ఏ వీడియో చూడలే. నా బిడ్డయి నేనేవి చూడదలుచుకోలే. ఎందుకంటే నాకసలు పాప చచ్చిపోయిందన్న విషయం నేను తీసుకోలేకపోయినా. ఇంకా ఆ వీడియోలు ఇన్నా, ఆ ఫోటోలు చూసినా కొంచెం ఇట్లా దడలాగా అట్లా అయితుంది. కళ్ళు తిరిగి కింద పడుతున్నాయి. అని నేను చూడలే. నిన్న అన్న మాట్లాడుతంటే ఇన్న 6:30కి 7 గంటలకు మా పాప ఫోను చేసిందన్నారు. అది అబద్ధం అన్న. ఏందంటే ఒకవేళ వాళ్ళని నమ్మిచ్చేటట్టు మీ పాప ఈ 6:30కే మాట్లాడింది కదా! ఆ 2 గంటలలోనే వాళ్ళిద్దరు గొడవపడి ఇట్లా చేసుకున్నారని చెప్పి అట్లా సృష్టియాలని కూడా వేరే పాపతోటి ఇట్లా మాట్లాడిచ్చిండ్రు అనేది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే గొంతు 100 రకాలుంటాయి. ఈవినింగ్ టైమ్‌లో మగోళ్ళు ఎట్లుంటారో తెలవదు. ఒకవేళ వైష్ణవి లాగానే డ్యాడీ ఆ పిల్ల కూడా అన్న చెప్పేదేంది, ఆ డ్యాడీ నాకు చెప్పులకు డబ్బులు పంపి అని చెప్పి ఫోన్ పెట్టేసిందట. ఆ హ్మ్. 2 మాటలు వేరే వాళ్ళతోటి ఎవరితోటైనా మాట్లాడిచ్చిందేమో ఆమె. కానీ నా బిడ్డను తీసుకుపోయిన ఆ క్షణంలోనే ఏదో ఒకటి చేసి పెట్టేసిర్రు సార్. చిత్రహింసలు పెట్టి వాళ్ళు అనుకున్నయన్నీ చేసిర్రు. పెట్టేసిర్రు. ఆడ నేను 100 కారణాలు చూపిస్తాను. నా బిడ్డని ఇక్కడ ఒత్తి పంపిర్రు. ఈడ మొత్తం ఇట్లా ఇంతలా బర్ర పడ్డది. ఈడ హ్మ్. ఒత్తి గుద్ది చంపిర్రా? లేకపోతే ఏమైందా? ఈడ 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 బర్ర కాళ్ళకు, ఈపుకు వైష్ణవికి గూడా ఇక్కడ ఛాతీలో దెబ్బ తాకిందట. హ్మ్. ఇవన్నీ మేము 100 కారణాలు చూపిస్తున్నాం సార్.
కనీసం వాళ్ళు ఆ ఇంతవరకు మేడం అరెస్ట్ చేయరు అయితే ఏం అరెస్ట్ చేస్తారు కాదు ఇక? కానీ కనీసం ఆ వాళ్ళ మేడం దగ్గర బయటికి వచ్చి మేము చంపలేదని చెప్పట్లే, చంపినామని చెప్పట్లే, మా ఈ పాత్ర ఉందన్నట్లే ఆ పాత్ర ఉందనంటే వాళ్ళ కడుపు అయితే కాలింది. వాళ్ళు ఏనన్నా పోనీ మాకు అవసరం లేదు, మేమైతే మంచిగా ఉన్నాం, మాకు గవర్నమెంట్ సపోర్ట్ బాగుంది, నేను 14 హాస్టల్ నడుపుతాను, భువనగిరిలో 4 నడుపుతాను, నన్ను ఎవడు ఏం చేయలేడని ఆమె ప్రశాంతంగా కళ్ళ నిండా నిద్రపోతాం సార్. మా కడుపు ఇచ్చింది, మమ్మల్ని మాత్రం అన్యాయం చేసింది. ఓకే. ఇంకా ఒకటే కోరుకుంటానా నేను, నాకు కొంచెం ఇట్లా టెన్షన్ అవుతుందన్న, నేను ఒకటే నా బిడ్డ ఊరేసుకునేది కాదు అసలు. మా బ్లడ్లోనే అదురుకొని భయపడి ఓనుకో భయపడి చచ్చిపోయే రకాలం మేము కాదు. ఎదురొస్తే ఒకరిని తన్నేటోళ్ళమే కానీ మేము తనలో బయటోళ్ళం కాదు సార్. నా బిడ్డ చావలే, చంపిర్రు. మీరే న్యాయం కావాలి, మీరు ఎక్కడికంటే నేను అక్కడికి వస్తా, నేను మాట్లాడతా, నా పానం నా బిడ్డ కోసం నేను ఉన్నది, నా బిడ్డ కోసం నా పానం నేను ఉంటా. రైట్. నాకు కొంచెం ఓకే రైట్. కృష్ణ గారు మీరు మాట్లాడండి. మరి పోలీసులు ఏం చెప్పారు? మరి శవాన్ని ఇంటికి తీసుకొచ్చారా లేకపోతే ఇక్కడ ప్రాసెస్ ఎలా జరిగిందంటారు? అసలు పోలీసులు ఏం చెప్పారు అసలు మీతోటి? పోలీసు వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే, అక్కడ దగ్గరగా పోనీయాలి. ఆ నైట్ జరిగిన కాంచి ఇంతవరకు 7 గంటల వరకు దగ్గరికి అసలుగా పోనీయాలి మమ్మల్ని. ఏం చెప్తాం, పోలీసు వాళ్ళు ఫుల్ బందోబస్తు, ఇంతమంది చేసుకున్నది తెల్లారి కల్లా. నైట్ పగలు వచ్చిండ ఓళ్ళు వచ్చి ఏడ చూసినా ఇప్పుడు ఏదన్నా జరిగిందంటే విలేజ్ లో లొల్లి పెట్టుకుంటేనే కామన్ గా ఎంతమంది వస్తారు, ఏ పారాబాయి నువ్వు తీసుకుపోయి లొల్లి పెట్టినావు, ఆడల మీద లొల్లి పెట్టినావు, ఒక ఇద్దరు మనుషులు పిల్లలు చచ్చిపోతే కిరణం లేదా పోలీసు వాళ్ళకు? ఎంతమందికి ఎంతమంది పోలీసు వాళ్ళు ఉండి మమ్మల్ని ఒక్కళ్ళు కూడా ముందుకు ఒక్క అడుగు కూడా వేయలేదు. ఇక కాసేపు అయితే పిల్లలు చూపెడతారు, ఇక పోస్ట్ మార్టం చేస్తారని సంతకాలు చేసుకున్న తర్వాత మాకు అప్పుడు చూపెట్టారు తప్ప మాకు ఎలాంటి మేము అప్పటికి లొల్లి పెట్టంగా వాళ్ళు ఏ చేయని వాళ్ళు అయితే పోలీసు వాళ్ళకి ఏంటి? ఓకే అన్న నాకు ఒకటన్నా, నా పాప చచ్చిపోయిన రోజు అయితే ఏంటుందో డ్రెస్, ఆ డ్రెస్ పైన టీషర్ట్ పాపది కానీ పాయింట్ మా పాపది కాదు సార్. మా పాప అట్లా ఆమె ఏదైనా పైన టాప్ ఏదైతుందో కింద సేమ్ ఆపోజిట్ అట్లా ఏదో ఎర్ర కలరు పంజాబ్ డ్రెస్, అది నా బిడ్డది కాదు సార్. అది నా బిడ్డ వేసుకునేది. అట్లా ఆ టీషర్ట్ మీద నేను కొనిచ్చి, ఇప్పుడు ఆ డ్రెస్ కొనిచ్చి 2 ఏళ్ళు అవుతాను సార్. ఆ డ్రెస్ మీద కింద లూజ్ పాయింట్ జేబులు ఉండేదే పాయింట్ వేసుకుంటది కానీ ఆ ఎర్ర పాయింట్ నా బిడ్డ వేసుకోదు. ఆ పాయింట్ కూడా మా పాపది కాదు సార్. ఆ డ్రెస్సులు మాయం చేసేసారు. లేదు, మా పాప జుట్టు ఎప్పుడు ఇట్లా నున్నగా ఇట్లా అద్దినట్టు నీట్ గా చేసుకొని పెట్టుకుంటది నా బిడ్డ. ఆ రోజు దాన్ని ఏం చేసిరో ఏమో, బాగా నా బిడ్డ అసలు జుట్టు తినలేదు. నా బిడ్డ బాగా చేసి రైట్ మా లలిత గారు.